కరీంనగర్ జిల్లా మంగపేటలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగులను సమావేశం ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇండ్ల ప్రొసీడింగులను అందజేశారు. ఈ సందర్భంగా సత్యం గంగాధర మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉంటే గత ప్రభుత్వం ఒక్క ఇల్లైనా కట్టించలేదన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదోడికి ఇల్లు కట్టించాలి, ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని చెప్పి ఈ రాష్ట్రం లక్షల కోట్ల అప్పులైనప్పటికీ కూడా పేదోళ్ళ సంక్షేమ పథకాలు ఆపొద్దని చెప్పి గత ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే కొత్తగా మేమొన్న మీ అందరి ఆశీస్సులతోటి అధికారంలోకి వచ్చేటప్పుడు కొన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ అందరికి చెప్పినాం. అందులో అత్యంత ముఖ్యమైనది ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇల్లు కట్టియాలి, ప్రతి పేదోడి ముఖంలో చిరునవ్వు చూడాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కలిసి మొదటి విడతలో మొదటి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో 3500 ఇల్లు కట్టించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఎంతో మార్కెట్ పెట్టడం చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా ఈ ఇందిరమ్మ ఇల్లు కోసం చాలా ఏళ్ళ నుంచి కృషి చేస్తూ ఉన్నది. సో కాబట్టి ఇది ప్రక్రియ కూడా ప్రతి గ్రామం తిరిగి ఒక గ్రామానికి ఒక కాన్స్టిట్యుయెన్సీకి 3500 చొప్పున ఒకవేళ హౌసెస్ బెనిఫిషరీకి ఇవ్వాలనుకుంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న గ్రామానికి ఎన్ని కావాలి, ఎవరికి ఇవ్వాలి అని చాలా పారదర్శకంగా ఈ ప్రక్రియని మన దగ్గర జరిగింది. ప్రత్యేకంగా చెప్పదని వాటికి వస్తే ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకుంటూ అతి పెద్ద పేద కుటుంబ వాళ్ళకి మాత్రం తప్పకుండా ముందుగా రావాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియని చాలా పకడ్బందీగా నిర్వహించడం జరిగింది.